ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ ఎంత పకడ్బందీగా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరాన్కు చెందిన కీలక సైనిక అధికారులను అలాగే అణుశాస్త్రవేత్తలను మట్టుబెట్టడంలో మొసాద్ పాత్ర అంతా ఇంత కాదు. అసలు ఇజ్రాయెల్ పైచేయి సాధించడంలో ముఖ్యంగా మొసాద్ కీలక భూమిక పోషించింది. కానీ ఇప్పుడు ఆ మొసాద్ ఏజెంట్లను ఇరాన్ వరుసగా గుర్తించి పూర్తిగా ఉరితీత కార్యక్రమాన్ని చేపడుతోంది, ఏరివేస్తోంది. ఇరాన్లో ఇజ్రాయెల్ గూఢచారుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. 3 ఇజ్రాయెల్ స్పైలను ఉరితీసింది ఇరాన్ ప్రభుత్వం. తాజాగా 47 మంది ఇజ్రాయెల్ స్పైలను ఇరాన్ పట్టుకుంది. 12 రోజుల యుద్ధంలో మొత్తం 700 మందిని అరెస్ట్ చేసింది ఇరాన్. వీళ్ళందరికీ కూడా త్వరలోనే ఉరిశిక్ష విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ అంతటా ఇజ్రాయెల్ స్పై నెట్వర్క్ ఉంది. దేశం మొత్తం ఇజ్రాయెల్ నెట్వర్క్ విస్తరించింది. వాళ్ళ ద్వారానే కీలక సమాచారం సేకరించింది ఇజ్రాయెల్. ఈ ఇన్ఫోతోనే పక్కాగా దాడులు చేసింది. కీలక నేతలు, శాస్త్రవేత్తలందరినీ కూడా లేపేసింది. ఇజ్రాయెల్ స్పై నెట్వర్క్పై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఇంకా సుప్రీం లీడర్ ఖమోనీ బయటికి రావడం లేదు. ఆయన ఆచూకీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఒకవేళ ఖమేనీ బయటకు వస్తే మళ్ళీ ఈ స్పైలు, మొసాద్ గూఢచారులు ఆయన్ను టార్గెట్ చేసి హత్య చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇరాన్ ప్రభుత్వం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 700 మంది, ఎస్ మీరు వింటుంది నిజమే, దాదాపు 700 మంది ఇరాన్ స్పైస్ని, ఇజ్రాయెల్ స్పైని ఇరాన్ అరెస్ట్ చేసింది. మీరు చూస్తున్న ఈ వ్యక్తులు, 3 వ్యక్తులు, వీళ్ళంతా కూడా మొసాద్కు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఈ 3 కూడా తాజాగా ఉరితీశారు. ఈ 3 కూడా ఇరాన్ పౌరులే. కానీ మొసాద్కు, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు సహకరించాలన్న ఆరోపణలపై దోషులుగా తేలిన ఈ 3 వ్యక్తులను కూడా ఇరాన్ బుధవారం మరణశిక్ష అమలు చేసింది. ఆ దేశంతో సంబంధాలున్న ఆరోపణలపై సుమారు 700 మందిని అరెస్ట్ చేశారు. మీరు ఫోటోలో చూస్తున్న ఈ 3 కూడా ఇరాన్ ఉరితీసిన పరిస్థితి. ఇలా 700 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసింది. ఎస్, ఈ 3 డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు. ఈ 3 మొసాద్ ఏజెంట్లుగా భావించి ఇరాన్ అత్యంత కిరాతకంగా ఉరితీసింది. ఇక ఉరిశిక్ష అమలు చేసి వారిని పూర్తిగా లేకుండా చేసింది. ఇప్పటి వరకు 700 మందిని అరెస్ట్ చేశారు. ఆ 700 మందికి కూడా ఇలాంటి శిక్షలే అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ అనుబంధ నూర్ న్యూస్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. ఇరాన్ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ కూడా ఈ 3 ఉరిశిక్ష విషయాన్ని ధృవీకరించిన పరిస్థితి. అమెరికా మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. 12 రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగిన తర్వాత అమెరికా జోక్యంతో ఇరుపక్షాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. అయితే ఈ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మొసాద్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై ఈ 3కి మరణశిక్ష విధించడం ఇక్కడ కనబడుతోంది. యూదు దేశంతో సంబంధాలున్నాయన్న నేపథ్యంతో వందల సంఖ్యలో ప్రజలను అరెస్ట్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరిన మరుసటి రోజే ఈ 3 గూఢచారులను ఉరితీయడం, గూఢాచార్యం, అనుమానం, గూఢాచారులకు ఆవాసం కల్పిస్తున్నారన్న ఆరోపణలతో దాదాపు 700 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ 3 ఉరితీశారు. అత్యంత దారుణమైన అంశంగా ఇజ్రాయెల్ పరిగణిస్తుంది. కానీ ఇది ఇరాన్కు మాత్రం దేశద్రోహం కిందే. ఇరాన్ దేశానికి వీళ్ళంతా కూడా ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళ దృష్టిలో వీళ్ళు పెద్ద దోషులు. మరణశిక్ష అనేది ఇక్కడ చాలా చిన్న శిక్షగానే వాళ్ళు భావిస్తున్నారు. అంటే ఇంక అంతకు మించిన శిక్ష ఏం లేదు. కానీ మరణశిక్ష వేయడమే వాళ్ళకు సరైందని ఇరాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం ఈ 3 కూడా ఉరితీసినట్టుగా తెలుస్తుంది. 3 వ్యక్తులు కూడా ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొసాద్కు సహకరించారని, ఓ వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను రవాణా చేశారని, సున్నితమైన సమాచారాన్ని అందించారంటూ ఇరాన్ ఆరోపిస్తుంది. హత్యలు చేయడానికి దేశంలోకి పరికరాలను దిగుమతి చేయడానికి ప్రయత్నించిన ఇరీస్ అలీ, అలాగే ఆజాద్ షోజై, రసూల్ అహ్మద్ రసూల్, ఈ 3 పేర్లు ఇరీస్ అలీ, ఆజాద్ షోజై, రసూల్ అహ్మద్ రసూల్, ఈ 3 వీళ్ళే. మీరు ప్రస్తుతం స్క్రీన్పై చూస్తున్న ఈ 3 కూడా ప్రస్తుతం ఉరి తీయబడ్డారు. ఇజ్రాయెల్కు సహకరించినందుకు వీళ్ళ 3కి కూడా బుధవారం ఉదయం ఉరిశిక్ష అమలు చేశారు. వారిని ఉరితీశారంటూ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్ వెబ్సైట్ ఒకటి చెప్తోంది.
తుర్కీ సరిహద్దుకు సమీపంలో ఉన్న వాయువ్య నగరమైన ఉర్మయాలో ఈ ఉరిశిక్షలు అమలు చేశారు. అలాగే నీలిరంగు జైలు యూనిఫామ్లో ఉన్న 3 వ్యక్తుల ఫోటోను కూడా కోర్టు పంచుకుంది. ఒకసారి ఆ ఫొటోస్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినాయి. అవి నీలిరంగు బట్టల్లో ఉన్నట్టు ఆ 3 చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. ఇక వాళ్ళని ఉరి తీయబోతున్నారు. ఖైదీలుగా పట్టుకున్న తర్వాత వాళ్ళకి ఆ విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఆ 3 వ్యక్తులు కూడా బుధవారం ఉదయం, ఇది కూడా తుర్కీకు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాయువ్య నగరమైనటువంటి ఉర్మయాలో ఈ ఉరిశిక్షలు అమలు చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం దశాబ్దంగా కొనసాగుతోంది. దశాబ్దాలుగా ఈ గొడవ నడుస్తుంది. ఇరాన్లో ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్తో సహా విదేశీ నిఘా సేవలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏజెంట్లను అరెస్ట్ చేయడం, ఉరి తీయడం తరచూ జరుగుతుంది. జూన్ 13న ఇజ్రాయెల్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ దేశంతో సంబంధాలున్న వ్యక్తులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని టెహ్రాన్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే దోషులుగా తేలిన అనేక మంది వ్యక్తులను ఇరాన్ ఉరితీస్తోంది. తాజాగా ఈ ఉరి శిక్షలు అమల్లోకి వచ్చినట్టు కనబడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 700 మందిని అరెస్ట్ చేశారు. ఆ 700 మందికి కూడా ఇలాంటి శిక్షలే వేయబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇజ్రాయెల్ తరపున గూఢచర్యం చేస్తున్న వీళ్ళందరికీ కూడా వరుసగా ఉరి శిక్షలు వేసుకుంటూ పోతే దాదాపు 100ల సంఖ్యలో ఇక మరణాలు తప్పవనే వార్తలు అయితే వినిపిస్తాయి. ఇప్పటికే వరుసగా ఈ ఉరి శిక్షలు అమలు చేస్తోంది. ఇక ఈ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మొసాద్కు సున్నితమైన సమాచారం చేరవేసిన ఇప్పటికే మహమ్మద్ అమీన్ అనే వ్యక్తిని మొన్న సోమవారం రోజు ఉరితీసింది. తర్వాత ఈ 3 ఉరితీసింది. మళ్ళీ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కీలక సమాచారం చేరవేస్తున్న కారణంతోనే ఇలా చేశామంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇది 3వసారి, ఇప్పటికే 3 సార్లు దఫాలుగా ఉరితీస్తుంది. ఈ నేపథ్యంలోనే గూఢచర్యం ఆరోపణలతోనే ఇస్మాయిల్ ఫక్రీ అలాగే మాజీద్ మొసాయబీ అనే వ్యక్తులను కూడా ఉరితీసింది. ఈ ఘటనలపై మానవ హక్కుల సంఘాలు అయితే తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక తాజాగా జరిగిన ఈ ఉరితీతో ఇప్పటికీ మరొక 3 వరుసగా ఇది 3వ ఘటన. వీళ్ళందరికీ కూడా బ్లూ యూనిఫామ్స్ వేశారు. తర్వాత వీళ్ళందరినీ కూడా యుద్ధ ఖైదీలుగా పరిగణించి, దేశద్రోహులుగా పరిగణించి ఉరితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇంకా 700 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ 700 మందికి కూడా మరి ఇలాంటి శిక్షలే వేయబోతారా లేదా జైలులో వాళ్ళని అట్లాగే పెడతారా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సింది.